చూస్ కంట్రీ డిలైట్ లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నేను కూడా జిల్లా వాసిని, వినడం తప్పితే నేను ఏమైనా చూసింది లేదు, పెట్టింది నా కళ్ళు చూడలేదు. ఓకేనా, నేను ఈ జిల్లా వాసిగానే మాట్లాడుతున్నాను. వినడం వరకు మేము చూసింది ఓబులెడ్డి గారిని నా కళ్ళారా నేను కూడా చూడలేదు. ధర్మవరం ప్రాంతంలో ఒక ఇంట్లో ఒక అమ్మాయి మెచ్యూర్ అయిందని బయటికి చెప్పడానికి కూడా భయపడేవారు. ఓబులెడ్డి గారి పీరియడ్లో మెచ్యూర్ అయిందని తెలిసే ఫస్ట్ ఓబులెడ్డి గారి యొక్క కౌగిల్లో నలిగిపోవాలి ఆ అమ్మాయి అనేలా సృష్టించారనమాట. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను అడుగుతున్నా. మీ మనసు బాధించవచ్చు, ఇది నేను మిమ్మల్ని బాధించడానికి కానీ నేను విన్నాను. ఇది చాలామంది ఇదే నిజం అనుకుంటున్నారు. అది నిజమా కాదా అనేది ఒక అక్కగా, ఆయన తోడబుట్టిన సోదరిగా మీరు క్లారిటీ ఇవ్వాలని అడుగుతున్నాను. నేను ఇస్తాను, మీరు దయచేసి బాధపడతాను. లేదు నేను ఇస్తాను. ఎందుకంటే తప్పున్నాడు, మేము తప్పులేని మేము ఎందుకు బాధపడతాము. ఒకటిన్నా ఓబులెట్ చేసినారు అంటున్నారు కదా, మన ఇంటి ముందరే కాలేజీకి పోలే పిల్లలు, ఆడపిల్లలు పోతూ పోతూ ఇంటికి వస్తానా మమ్మల్ని వాళ్ళు ఏడిపిస్తున్నారన్నా ఓబులా అన్న పిల్లలు ఎంతమంది వచ్చి ఓబులెట్ చెప్పారు. మామూలు స్టూడెంట్ ర్యాగింగ్ చేయడం అవి జరుగుతుండేది అనమాట. అప్పుడు చెప్తే ఓబులెట్ మీరు బాగా మా వెనకలు వస్తారని చెప్పేవాడు. అక్కడ పెట్రోల్ బంక్ ఉంటుంది ఒకటి కాలేజీ ముందరే. మా ఓబులెట్ దగ్గర 2-3 పోతారు, ఎవరో చూడ వెనకలు పడతాను ఆ పిల్లలు ఏడుస్తున్నారని చెప్పి పోయి వాళ్ళు వెనకలు పడి ఆడ కొట్టొచ్చినాడు ఓబులెడ్డి. ఎలా చేస్తా ఆ పిల్లలకు ఆ ధైర్యం లేకపోతే మా ఇంటికి వచ్చి ఎట్లా అడుగుతారు మా తమ్ముడిని, అన్న సాయం చేయండి ఇట్లా వాళ్ళు ఏడిపిస్తున్నారని. ఎగ్జాంపుల్ చాలనా. ఇంకా కొంతమంది ఫ్యామిలీలో బ్రాహ్మణించి వాళ్ళ పేర్లు బయట చెప్పడం కానీ బాగుండదు, ఎందుకంటే ఉండాలి వాళ్ళు కాబట్టి. కుటుంబాలు ఉన్నప్పుడు వాళ్ళ పేరు చెప్పడం బాగా వస్తారు, ఇంటికి వస్తారు. ఏం నా వచ్చినారు ఎట్లా అంటే ఇంటి దగ్గరికి వచ్చి ఊరికి పిల్లలు ఇట్లా ఏడిపిస్తున్నారప్ప, పిల్లలు కేసు పెడితే పెద్దగా అవుతుంది, మేమేం చేయలేము, ఇబ్బంది అవుతుంది అంటే నువ్వు పోనా నేను చూసుకుంటాను. ఊరికి బైక్ వేసుకొని వాళ్ళ ఇంటి చుట్టూ 2 రౌండ్లు 3 రౌండ్లు వేసి వస్తే మళ్ళీ ఆ పిల్లలు నేర్పించేవాళ్ళు కాదు. మరి ఆడపిల్లలు అట్లా ఉంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఎందుకు చెప్తారు మా తమ్మునికి? మీరు ఒకసారి ఆలోచించండి. విమర్శించేదానికి నోరు ఉంది కదా అని ఎక్కడికంటే మాట్లాడితే కాదు. మా తమ్ముడు ఎలాంటోడు మాకు తెలుసు, మా పక్కన ఉండే మా కార్యకర్తలు తెలుసు, మాకు నమ్ముకున్న వాళ్ళకు తెలుసు. ఇక్కడ ఒకటి ఎవరిని విన్నా రమణారెడ్డి గారిని మంచి వ్యక్తిగా కీర్తించేవారే కొంతమంది, ఓబులెడ్డి గారి విషయానికి వచ్చేసరికి ఇలాంటి విషయాలు చెప్తున్నారు. ఏంటి అసలు తేడా? అదే చెప్తా. మా తమ్ముడు పోలీసులకు కొంచెము తిట్టేవాడు. ఎందుకంటే ఏమన్నా అనవసరంగా కేసులు పెట్టేస్తారు, వాళ్ళు ఆ కేసులు పెట్టి తీసేకోకుండా ఏదో కొంచెం రఫ్గా మాట్లాడేవాడు. అట్లా కొంచెం పోలీసులు భయం అంటే కార్యకర్తల కోసం ఏటకన్నా పోతాడు, వాళ్ళు బాధపడుతున్నట్టు ఏటకన్నా ఇదవుతాడు. చిన్న వయసు కదా అప్పుడు. చిన్న వయసు అంటే నాన్న చనిపోయినాకనే పొలిటికల్గా వచ్చిండేది. ఎంత వయసు అసలు ఓబులెడ్డి గారు చనిపోయే సమయానికి వయసు ఎంత? 25. 1968 కదా, మంత్ ఆగస్టు. చనిపోయింది జూలై 96లో హైదరాబాద్లో కదా లాడ్జ్లో చంపబడి. అంటే 28 సంవత్సరాల వయసులో ఆయన చనిపోయారు. అంత చిన్న వయసులోనే నాన్నగారి తర్వాత రాజకీయంగా బాధ్యతలు చేపట్టారంట. నాన్నగారు ఉన్నారు కదా, రమణారెడ్డి గారు ఉన్నారు కదా, బాధ్యతలు చేపట్టి క్యాడర్ని నడిపించే పొజిషన్కి వచ్చారు ఆయన. పైన అన్న హైదరాబాద్ అట్లా పోతే ఏమన్నా వస్తే చూసుకునేవాడు. ఇప్పుడు అప్పుడు పరిస్థితి ఎట్లున్నాయంటే ఒక భార్యాభర్త పంచాయతీ, పొలాల దగ్గర గొడవలు ఉంటాయి, వాళ్ళ పంచాయతీలు అవన్నీ ఎక్కువ ఉండేది. ఎప్పుడు మైంటైనర్ జనాలు ఎప్పుడు ఉండేవాళ్ళు. మా అన్న టిఫిన్ కోసం 70-80 మంది ఉంటారు ఇంటి దగ్గర. టిఫిన్ టైంకే ఇంట్లో 1 రూమ్లోకి వచ్చి భోంచేసే రూమ్లోనే. ఎలా ఉండేదమ్మా అసలు మీ కుటుంబం? ఫస్ట్ మీరు మీ స్వగ్రామము కనుముక్కలు కదమ్మా. కనుముక్కలు అయితే మీరు ధర్మవరంలో ఉండేవారు కదా, ఎలా ఉండేది అసలు? మీరు కనుముక్కల్లో ఎక్కువ ఉండేవారా, ధర్మవరంలో ఎక్కువ ఉండేవారా? ధర్మవరంలోనే ఉండేవాళ్ళము. సాటర్డే సండే కనుముక్కలు వెళ్ళేవాడు నాన్న అని. ఏదన్నా పల్లె వాళ్ళందరూ వస్తారు, పంచాయతీలు ఏమైనా ఉంటే పల్లెల్లోనే పెట్టుకునేవాళ్ళు. భూములు ఎంత మేరకు ఉంటాయి అక్కడ మీకు అప్పట్లో? అప్పుడు అంత కంబైన్డ్ ఉన్నప్పుడు 60-70 ఎకరాలు ఉండేది. చిన్న అంత కంబైన్డ్ ఉన్న డివైడ్ అయిన తర్వాత 10 ఎకరాలు మా భాగానికి వచ్చింది. ధర్మవరంలో ఎక్కువ ఉండేవారు. ధర్మవరంలో ఎలా ఉండేది అసలు? మీ పరిస్థితి అంతా ఎలా ఉండేది? ఆడపిల్లలు అంతా ఇంట్లో అంటే అప్పుడు కంబైన్డ్ ఫ్యామిలీ, చిన్నాన్న పిల్లలు మేమంతా కలిసే ఉండేవాళ్ళం. మళ్ళీ నాన్న చనిపోయాకనే డివైడ్ అయింది. మీ స్టడీస్ అంతా ఎక్కడ జరిగాయమ్మా? ధర్మవరమే. ఎంతవరకు చదువుకున్నారు? నేను ఇంటర్మీడియట్ వరకు చదివారు. ఓబులెడ్డి గారు? ఓబులెడ్డి లా టుమ్కూరులో చేస్తుండేవాడు. టుమ్కూరులో లా చేసేవాడా ఓబులెడ్డి? రమణాన్న ఇంజనీరింగ్ ఎక్కడ చేశారు ఆయన? ఇంజనీరింగ్ అన్న టుమ్కూరులోనే. టుమ్కూరులో ఏంది అసలు? టుమ్కూరుకి మీకు ఏంటి అనుబంధము? లేదు, అప్పుడు రమణన్నకు అక్కడ ఇంజనీరింగ్ చేర్పించినారు ఆ నాన్న. ఇంకా ఓపులన్న అట్లా అక్కడే చేర్పించేసి ఒక రూమ్ తీసి వంట అన్ని పెట్టి అక్కడే డిగ్రీ తర్వాత లా చేశారా ఆయన? ఇంటర్ తర్వాత లా డిగ్రీ చేశాక డిగ్రీ వరకు ధర్మవరమే. ఓకే, ధర్మవరం గారు ఎడ్యుకేటెడ్ అన్నమాట, చదువుకున్నారు. లా అంటే చాలా ఇంట్రెస్ట్, ఇష్టం లా అంటే.
చిన్నప్పటి నుంచి నేను లాయర్ అనేవాడు మా తమ్ముడు. ఓకే. చట్టము దాని మీద ఇంత గౌరవం ఉన్న వ్యక్తికి పోలీసులు అంటే ఎందుకు కోపము? ఇప్పుడు చెప్తాను కదన్నా, ఏమీ లేకుండానే కేసులు పెట్టేవాళ్ళు. వాళ్ళు అప్పుడు ఈనాడు పేపర్ వాళ్ళు వాళ్ళకు కొంచెం సపోర్ట్గా ఉండేవాళ్ళు, వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు ఉండేవాళ్ళు. ఏమన్నా మన గురించి వ్యతిరేకంగా రాసేవాళ్ళు. అది కొంచెం బాధ వేసేది వాడికి. అప్పుడంతా వాళ్ళదే ఒక ఈనాడు పేపర్, వార్తా పేపర్ ఉండేది. వాళ్ళు ఏమి చెప్తే అవే జరుగుతాయి. మనం ఏం జరుగుతుంది ఉదయమా ఏమన్నా ఈనాడు పేపర్ అయితే ఎక్కువ. అప్పుడు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఈనాడు పేపర్ అయితే. అదే వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళంతా దానిలో ఉండి వాళ్ళ నుంచినే ఎక్కువ మనకు ప్రత్యర్థులు వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు. వాళ్ళు చెప్తే వాళ్ళు జరుగుతుంటుంది. మన పోలీసులు సపోర్ట్ లేదు అప్పుడు, వాళ్ళకి సపోర్ట్గా ఉంది. ఓబుల్ రెడ్డి గారు చనిపోయే టైంకి లా అయిపోయిందా? లేనా అంటే డిస్కంటిన్యూ అయింది. ప్రత్యర్థులు ఒక ఎస్పీ గారు వచ్చి అమ్మకు ఇట్లా ఓబుల్ రెడ్డి గారిని కాల్చి చంపాలనే ఉద్దేశంతో ఉన్నారమ్మా, రాడికల్స్ అదే ఆర్ఓసి ఇదిగలు అని అన్నారు. అంటే అప్పుడు అమ్మ వద్దులేవరమ్మా, ఇంటికి పిలిపించుకుందాము, చదువు లేకుండా ఇంకా ఫైనలీ ఉండింది. స్ట్రైట్గా చెప్పాలంటే ఓబుల్ రెడ్డి గారిని హైదరాబాద్ లాడ్జ్లో చంపారు కదా, ఆర్ఓసి దళం చంపిందా ప్రత్యర్థులు చంపారా? అదే దేవునికే తెలియాలి. ఆ రోజు కూడా ఒక అమ్మాయితో ఉన్నాడు, ఒక అమ్మాయితో ఉండగానే అమ్మాయిని ట్రాప్ చేసి అమ్మాయి ద్వారా చంపారంట కదా, వాస్తవమైనది? ఒక్కటి చెప్తాను, అరెస్ట్ అయినాడు. అరెస్ట్ అయ్యి ఇంటి అక్కడ హైదరాబాద్లో రోజు అరెస్ట్ అయ్యారు ఓబుల్ రెడ్డి గారు. చాలా కేసులు పెట్టినారు కదన్నా, ఒకటి కాదు రెండు కాదు, చాలా పెట్టినారు కేసులు. ముస్కిన్ కేసు పెట్టి ముస్కిన్ కేసులో ఉన్నాడు ఆ తమ్ముడు. ముస్కిన్ వీళ్ళిద్దరు బాగా కలిసి చేసేవాళ్ళు. ఇప్పుడు వినాయకుడు ముస్కిన్ పెడితే మా తమ్ముడు వాళ్ళు భోజనాలు చేసేవాళ్ళు. నానున్నప్పటి నుంచి అది ఒక చెప్తారు. నేను చెప్పేది నిన్న ముందు చెప్పారు కదా, మళ్ళీ నానున్నప్పటి నుంచి అది జరుగుతుంది. ఎవరు ముస్కిన్ విగ్రహం పెట్టడము, నాన్నోళ్ళు భోజనాలు పెట్టడం. నాన్న చనిపోతారు కానీ వీళ్ళట్లేదు. బాబా మసీద్ గొడవలు జరిగినాయి. ఆ టైంలో వాళ్ళు విగ్రహం పెట్టినారు, భోజనాలు మండలి పెడతారు. అంటే విగ్రహం వరకు రాకూడదు అని ముస్లిమ్స్ వీళ్ళు పెద్దలతో మాట్లాడుకునేవారు. మనకేం ముస్లిం కాదు, ముస్లిం పెద్దలు ఇక్కడ హిందూ పెద్దలతో మాట్లాడి చేసేవాళ్ళు. అది జరిగినప్పుడు ఆ బాబా మసీద్ గొడవలు జరిగినప్పుడు ఎవరో కొంచెం ముస్లిమ్స్ ఏదో మాట్లాడినారంట. నదీం తమ్ముడు, అయ్యూమ్ తమ్ముడు వలి అని ఆయన ఉన్నాడు. ఆయన మాట్లాడుతుంటే మా దేవుని దగ్గర ఆ పదజాలాలు బాలే మాట్లాడమని చెప్పి ఎగిచి కాలుతో తన్నడానికి పోయినాడంట తమ్ముడు, మా తమ్ముడు అది అని ఆయన పోతే అది పైటాల రవి ఉన్నంట. పైటాల రవికి తగిలింది. ఆ తన్నడం అనేది పైటాల రవికి తగిలింది. అప్పటి నుంచి ఆ కక్ష పెట్టుకొని మాకు ఫ్యాక్షన్ అంటూ కట్టినారు. ఎక్కడ ఏం జరిగిన ఓబుల్ రెడ్డి, పేపర్ వాళ్ళదే, అన్ని వాళ్ళవే, ఓబుల్ రెడ్డి. ఎక్కడ ఓబుల్ రెడ్డి చేసినారు? ఇంకా కుంటిమద్దిది అంటారు. కుంటిమద్ది కేసులో ఊర గాలి చేసినారు అంటే ఎక్కడ గాలి చేసిన నానే అప్పుడు ఎమ్మెల్యే అంటారు. నానే ఎమ్మెల్యే కాలే అప్పుడు ఎస్ రామచంద్ర రెడ్డి కుర్రబాయన ఎమ్మెల్యే, వాళ్ళ నాన్నగారు వాళ్ళు ఉన్నారు. అప్పుడు మా తమ్ముడు అసలు పొలిటికల్గానే లేడు, చదువుకుంటున్నాడు. నానున్నంతటికి అసలు రాలేదు పొలిటికల్గా. ఎట్లా ఓబుల్ రెడ్డి కాల్చారని చెప్తారు, నాకు అర్థం కాల. జరిగినట్టు చెప్పడం అనేది నాకు అస్సలు అర్థం కావట్లా. ఉంటే మీరు చెప్పండి, మేము కాదన్నము. లేకుండా ఎందుకు ఇట్లా నిందలు మోసేస్తున్నా నాకైతే అర్థం కావట్లా. మేము ఎంత బాధపడతామో, ఎందుకు నిష్కాంతంగా ఇన్ని మాటలు వస్తున్నాయి అని వాడు ముక్కుసూటిగా పోయేవాడు మా తమ్ముడు. రమణారెడ్డి గారికి ఓబుల్ రెడ్డి గారికి తేడా ఎలా ఉండేది అసలు? అంటే కొన్ని పంచాయతీలు రమణాన్న చేయలేడు, నువ్వు చూసుకోరా అనేవాడు ఓబుల్ రెడ్డి. దాన్ని సాల్వ్ చేసి పంపించేది. ఏ పంచాయతీ వచ్చినా అన్న సంపాదించే వరకు కూర్చొనేవాడు కాదు. పైన పై పనులు చూసుకొని వచ్చాడు, జనాలు కార్యకర్తల మధ్యలో ఉన్నాడు. ఏమన్నా ఓబుల్ రెడ్డి చెప్పిపోయాడు, ఓబుల్ రెడ్డి పంచాయతీ చేసేవాడు. మా ఇంట్లో మా బ్లడ్లోనే ఉంది. ఎవరైనా వచ్చి ఇంటికి వచ్చి బాధపడితే మేము చూడలేము, వాళ్ళకి న్యాయం చేసి పంపించాలనుకుంటాం మేము. ఎక్కడైనా విచారించుకోండి మీరు. కానీ వచ్చిన రూమర్లన్నీ అలాగే వచ్చాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 4 ఏళ్ళ పిల్లోడు రేపు చేశారని చెప్తుంటేనే అర్థమైపోతుంది ఎంత గలీజ్గా ఉంటుందో, ఎంత నిందలేశారో అర్థమైపోతుంది మనకి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.